ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లో విందాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు చిట్టమ్మ. ఏం చేస్తారమ్మా మీరు? నేను మామూలుగా సోషల్ వర్కర్ నండి. ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది కదా, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఓటేస్తారు మీరు? మేము ఏ పార్టీ గెలవబోతుంది అనేది చెప్పలేదు, ముందే నిర్ణయించుకున్నాం. మా మనసు హృదయపూర్వకంగా మేము నవీన్కి గెలిపిద్దాము. ఇప్పుడు గెలిపిస్తే మాకు మంచి జరుగుతుంది. ఒకటి, రాజు మంచిగుంటే రాజ్యం మంచిగుంటది. వీళ్ళన్నీ తెలిసిన వాళ్ళు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మూడోసారి వేయటం, అతను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మంచిదే. వాళ్ళు వీళ్ళు నిందలేయటం తప్పితే ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. ఫిలింనారు ఎంతో పేదల పాలి పెన్నిటని మేము అనుకుంటాం. మా అన్నని మేము అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా కానీ మా ప్రాబ్లం సాల్వ్ చేసిండు, ఏ పార్టీలో లేనప్పుడే. మరి పార్టీలో ఉంటే ఇంకా మాకు కూడా ఏదైనా ఉపయోగాలు చేసి, అన్నా మాకు ఇల్లు లేవు అన్నా అని దండం పెట్టుకుంటాం కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని మరి తెలిసి ఉండొచ్చో తెలియపోవచ్చో. ఒకవేళ మరి ఆయనకు కూడా ఒక సపోర్ట్ ఉంటే, ఈయన అండగా ఉంటే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈయన అండ చాలా మాకు కొండ, అండదండ కొండ. శ్రీశైలం అని అంటేనే మాకు ఒక కొండ, మాకు ఒక అండ కొండ. అందుకని మేము ఈయన గెలిపియాలని బాగా ఫిక్స్ అయిపోయినాం. 100కి 100% మేము పక్కా గెలిపిస్తాము, గెలిపించి తీరుతాము. మేము అన్నని మేము పూర్తిగా నమ్మినాం. అంటే మొన్న ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలిపించింది మీ ఓటర్లే కదా, అందరు కలిసి. అప్పుడు వేసిన వాళ్ళు వేసారు, వేసిన వాళ్ళు వేసారు కానీ కొంతమంది మేము వేయలేదు కదా. మేము వేయలేదు. అప్పటికిప్పటికి కూడా ఒకే రకంగా శ్రీశైలం ఎప్పుడు వెళ్తుంటా నేను. ఆ శ్రీశైలం శివుడు సాక్షిగా మేము హస్తానికే వేసాం. హస్తానికే వేసినాం. మేము రేవంత్ రెడ్డిని గెలిపించినాం. గెలిపించిన తర్వాతనే మాగంటి గోపీనాథ్ ఆఫీస్కి మేము ఏనాడు పోలే. మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము పోలేదు. ఇప్పుడు చేయలేదు, ఒక్క పని కూడా చేయలేదు మాకు. అది లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కిందోళ్ళు వాళ్ళ ఇక అదంతా రాజకీయం వాళ్ళది వేరుంది, వాళ్ళ రాజకీయం వేరుండే. అది మనం చెప్పొద్దు, ఇక వినొద్దు ఇవన్నీ. ఎందుకంటే అన్న మీద అనవసరంగా నిందలేస్తున్నారు తప్ప ఆయనంత మంచి గుణమోడు లేడు. ఆయన ఇప్పుడు ఆపదన్న అర్ధరాత్రి మేము తలుపులు కొట్టిన రోజులు ఉన్నాయి, ఆనాడు ఏ పార్టీ లేదు అన్నకి. ఏ పార్టీ లేకపోతే నడి సెంటర్లో కూడా అన్న ఇది పరిస్థితి అని అంటే నెట్టేయలే మమ్మల్ని ఏనాడు నెట్టేయకుండా మమ్మల్ని ఆదుకునండి. అన్న ఫిలింనారు మొత్తం కూడా అన్న ఫ్రీగా పంచిపెట్టిండు. ఏ విధంగానే సరే ఒక దమ్ముతోటో ధైర్యంతోటో ఒక కెపాసిటీ తోటో మనిషికి డేర్నెస్ ఉంది, పంచిపెట్టిండు కాబట్టి ఇప్పుడు మాకు అన్న అంటే మాకు ఇష్టం. మాకు గ్యారంటీగా గెలుస్తాడు. మా నవీన్ బాబుని మేము గ్యారంటీ గెలిపించుకుంటాం. అంటే నవీన్ యాదవ్ చుట్టూ అందరూ కూడా రౌడీ షీటర్లు ఉన్నారంటారుగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. రౌడీ షీటర్ లేని వాళ్ళు ఎవరండి అసలు? నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలోనే రౌడీ షీటర్ ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ఏ ఏరియాలో రౌడీ షీటర్ లేకుండా ఉన్నారు? ఇతని మీద ఏ కేసు ఉంది? అసలు ఎవరిని ఏం చేసిండు? ఎవరినన్నా మర్డర్ చేసిండా? ఎవరినన్నా ఇచ్చేసిండా? ఏం చేసిండని రౌడీ షీటర్ ఒట్టిగా గిట్టనోళ్ళు వేసారు రౌడీ షీటర్ అని ముద్ర. అంతేగాని ఆయన ఏమీ చేయలేదు. ఆ బాబు ఏం చేయలే, నవీన్ బాబు ఏం చేయలేదు. రౌడీ షీటర్ కాదు. ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళ కూడా రౌడీ షీటర్లేం కాదు. మామూలుగా ఇవన్నీ ఆరోపించి గెలవకుండా చేయాలని. ఈయన గెలిస్తే మేము పేదలం మంచిగా చూస్తాడు, మేము కుప్పలేసుకొని తినది కాదని ఈ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరో పక్కన మరి గిట్టనోళ్ళు ఆయన మీద నిందలేయటం తప్ప 100% అన్నని గెలిపిస్తాము, గెలిపించి చూపిస్తాము. అప్పుడు రౌడీ షీటరా మంచోడా అనేది అన్నోళ్ళ నోర్లు మోపిస్తాం. ఇది నవీన్ యాదవ్ 100కి 100%, 99% అంటలే, 99% అంటలేను.
100% మేము గెలిపిస్తాం. మహిళలమే గెలిపిస్తాం. మేము మొత్తం కూడా మాయే 500 ఓట్లు ఉన్నాయి. అంటే మామూలుగా వీడియోలలో అందరూ మహిళలు తిడతారుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ కేసీఆర్ ఉంటే బాగుండు అని చెప్పేసి అన్ని వీడియోలు ఉంటాయి. వాళ్ళు తిడతారు అని అంటే వాళ్ళు 4 ఏపులు ఉంటారండి. అన్నేళ్ళు సమానంగా ఉండవు కదా. 4 ఏపులు ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. డబ్బు తినే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కరోనా టైంలో అతను ఏం చేసిండు, మన కేసీఆర్ పంపించిన మాట వాస్తవమే. డబ్బులు మరి ఇంటింటికి 10,000 ఇవ్వమని చెప్పిండు. మరి లీడర్లే పోసుకున్నారు కానీ పంచిపెట్టి వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళు 10 మందికి ఇచ్చిండు. మాకైతే ఎవరికి ఇలే. మరి ఇదంతా అన్యాయమే కదా. ఇదంతా అరికట్టలేకపోయింది కదా. ఇదంతా అరికట్టే ఒక రాజు అంటే, ఒక ఇంటి యజమాని అంటే పిల్లల్ని జాగ్రత్తగా చేసుకుంటాడు. ఒక రాజు అంటే రాజ్యం వేలేటట్టు ఉండాలి. ఆ దమ్ము ధైర్యం అన్నీ అన్నకుండయి విజయబాబుకి కూడా ఉండయని మేము గుర్తిస్తున్నాం. గత 25 ఏళ్ళగా మాకు తెలుసు కాబట్టి అందుకని మేము గెలిపించుకుంటాం. 100% ఎవరు ఏమన్నా సరే మేము మాత్రం భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అండి. ఇదైతే 100%. థ్యాంక్స్ అండి.